హలో అండి. ఇంట్లో నెయ్యెలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నేనైతే పాల మీద మీగడతో చేస్తున్నాను ఈ నెయ్యి. పెరుగు మీద మీగడతో కాదు. పాలు కాగిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీస్తే పైన ఒక మీగడ అనేది ఫార్మ్ అవుతది. ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతది. అది తీసి ఒక 20 డేస్ కలెక్ట్ చేశాననమాట. చేసిన తర్వాత నేను నెయ్యి ఎప్పుడైతే చేయాలనుకుంటున్నానో అప్పుడు దానికి ముందు రోజు తోడు వేయాలనమాట. దాంట్లో ఆ మీగడ అంతా కలిపి తోడు వేస్తే మంచి గట్టిగా తోడుకుంటది. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ పట్టేటప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా బాగొస్తదనమాట వెన్న అనేది. సో, ఇలా వెన్న వచ్చిన తర్వాత నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటదండి. నేనైతే 3 టైమ్స్ ఇలా చూపిస్తున్న విధంగా వాష్ చేశాను. అండ్ ఇంకా మనం వెన్న బయటికి తీసిన తర్వాత మనం ఇంకా నెయ్యయితే కాచుకోవడమే అనమాట. నెయ్యి కాగేటప్పుడు కొన్ని మెంతులు కూడా యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని, నెయ్యి చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకొని గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా రోజులు చాలా ఫ్రెష్‌గా ఉంటదనమాట. సో, మీలో ఎంతమంది మీరు నెయ్యయితే ఇంట్లోనే చేస్తారనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.